ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ద్వారా ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇన్ క్యాంపస్ కింద అంటే ఆఫ్ క్యాంపస్ కింద మనకి అడ్మిషన్ల కోసం అయితే బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో 20 తారీఖు ఫిబ్రవరి నుండి క్లాసులు స్టార్ట్ అయితే చేస్తున్నారనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్, పైథాన్ రిలేటెడ్ కోర్స్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, తర్వాత మగ్గం లాంటి కోర్సెస్ అనేది కూడా ఇస్తున్నారు. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ మనకి కోర్సెస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనే చెప్తాను. మీ సర్కిల్లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. అదేవిధంగా మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మన ఛానల్లో రెగ్యులర్గా మనకి ఫ్రీ ట్రైనింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్లో చెక్ చేయగలరు. సో మనకి బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ మెయిన్ సర్వర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్ మీద ఇన్ క్యాంపస్ లేడీస్ బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ 20 Feb 2025 టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, తర్వాత మగ్గం వర్క్స్, ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ రిలేటెడ్ స్కిల్స్ అనేది కూడా వీళ్ళు నేర్పిస్తున్నారనమాట. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కావచ్చు, మరిన్ని ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని రకాల కోర్సెస్ ఉంటుంది. అయితే మనకి నార్మల్గా రైట్ సైడ్ కార్నర్లో అప్లికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి అనమాట. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు సబ్మిట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్డ్ కింద మీకు అడ్మిషన్స్ అనేది కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. సో ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇలా ఉంటుంది. మీరు క్లియర్గా చదివిన తర్వాతనే ఫిల్ చేయగలరు. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ అప్లికేషన్ ఫామ్లోనే మన కోర్సెస్ అయితే కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, ఎంఎస్ ఆఫీస్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలా కోర్సెస్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్లో డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్, స్ట్రీట్, హౌస్ నెంబర్, మండల్, విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్. సో అన్ని డిస్టిక్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లొకేషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, మీ యొక్క జెండర్ అవన్నీ సెలెక్ట్ అయితే చేసుకోండి మీరు. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ విషయానికి వస్తే సో ఆధార్ నెంబర్ ఎందుకంటే మనకి ఇది బ్యాంకింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ తోటి మీ యొక్క డేటాని చెక్ చేస్తారు. ప్రీవియస్ ఏదైనా ఫ్రీ ట్రైనింగ్ సెంటర్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటే కనుక ఈ ట్రైనింగ్ సెంటర్లో మీకు అడ్మిషన్ అనేది కూడా ఇవ్వరు అనమాట. అడ్మిషన్ అయితే ఇవ్వదు. సో అట్లాంటి వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డుతోనే మనకి వీళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు. సో దానికోసమే అనమాట. తర్వాత మీరు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్స్ డీటెయిల్స్ అనేది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో వారు వన్స్ మీ యొక్క ప్రొఫైల్స్ అన్ని చూసి వెరిఫై చేసేసి తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళు మెసేజ్ చేస్తారు, లేకపోతే కాల్ చేసి ఫర్దర్ పలానా డేట్కి మీరు అడ్మిషన్కి రావాలి, లేకపోతే ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి, అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తారనమాట. సో చెక్ చేయగలరు. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.